ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి కవితారెడ్డి గారు పంపించారు. భోగి, సంక్రాంతి పండుగల రోజుల్లో ఇంటి ముందు రంగవల్లులు వేస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. దాని పేరే రంగవల్లి. శ్రీ మహావిష్ణువుకి ఆనందం కలిగించేటటువంటి తేగ అని అర్థం అనమాట. ముగ్గు సంస్కృతంలో ఉండేటటువంటి రంగవల్లి అనే శబ్దానికి తెలుగులో ముగ్గు అని అర్థం. పూర్వం లక్ష్మీదేవి భూలోకానికి సంచారానికి వచ్చింది. సంచారానికి రాగానే ఏ ఇంటికి వెళ్ళడానికి ఆవిడకి ఇష్టం కలగలేదు. దాంతో భూలోకం నుంచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణువు ఏమిటి భూలోకానికి వెళ్ళావు, ఏ ఇంటికి వెళ్ళడం లేదేమి, ఇంతమంది ఇళ్లలో ఏ ఇల్లు నీకు నచ్చలేదా అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది సంక్రాంతి, ఆ రోజు ఇంటి ముందు ముగ్గులు ఎక్కడా కనపడలేదు, ఇంటి ముందు ముగ్గులు లేకపోతే ఆ ఇంట్లోకి నేను వెళ్ళను అని చెప్పింది. అప్పుడు విష్ణువు నారదుని ద్వారా లోకమంతా చాటించాడు. ధనుర్మాసం అంటేనే ప్రత్యేకంగా ముగ్గుల పండుగనైనా ఇంటి ముందు ఆవు పేడతో ఉత్తి ముగ్గు వేస్తూ ఉపయోగం లేదు. మళ్ళీ ఆవు పేడతో కళ్ళాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టి శుభ్రంగా ముగ్గులు తీర్చిదిద్దండి. అలా తీర్చిదిద్దితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది, దారిద్ర్యం రాదు అన్నాడు. ఇదిగో అప్పటి నుంచి మళ్ళీ జనులందరూ నారదుడు చెప్పిన వాటిని పాటించి ఇంటి ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి దాని మీద గొబ్బెమ్మలు పెట్టడం మొదలుపెట్టారు. ఇలా పెడితే అప్పుడు హరిపత్ని శ్రీ మహాదేవి లక్ష్మీదేవి అనుగ్రహించి ఇంట్లో ప్రవేశిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి రావాలంటే సంక్రాంతికి తప్పక ముగ్గులు పెట్టి తీరవలసిందే. రంగవల్లి శ్రీప్రదాయిని అని అంటే ఐశ్వర్యమునిచ్చున్నది అని అర్థం అన్నమాట. సున్నంతో ముగ్గులు పెట్టడం వల్ల సూక్ష్మక్రిములు రావు. మీకు ఇంకో రహస్యం ఉంది, కొన్ని రకాల పాములు ఉన్నాయి, తాచుపాములు. ఇంటి ముందు ముగ్గు సున్నంతో ముగ్గేస్తే పొరపాటును కూడా అందులోకి పాము రాదు. క్రూర సర్పాలు ఇంట్లోకి వచ్చి కాటేసేవి కాదు. దానివల్ల ఆ రకంగా కూడా మనకు రక్షణకి ఉపయోగపడుతుంది, ఐశ్వర్యానికి ఉపయోగపడుతుంది. ఏమైనా ముగ్గుల పండుగ అది ప్రత్యేకంగా, కాబట్టి ముగ్గులు పెట్టి తీరాలి. పెడితే లక్ష్మీ కటాక్షం పొందుతాం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి రత్నావతి గారు పంపించారు. సంక్రాంతి పండుగలో హరిదాసులు గంగిరెద్దుల సంప్రదాయంలో అంతరార్థం ఏంటి అని అడుగుతున్నారు. హరిదాసులు అనే పేరుతో పూర్వం సాతాను వైష్ణవులు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావులు. వాళ్ళు ఇంకెవ్వరితో మాట్లాడరు. వాళ్ళు మౌనవ్రతంతో ఉండి ఒక్క హరిస్మరణ మాత్రమే నోట్లోంచి వస్తుంది. లౌకికమైన మాటలు మాట్లాడుకుంటూ నెత్తి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక పాత్ర, దానికి బంతిపూల దండగుచ్చి హరిస్మరణ చేస్తూ ఇంటింటికి తిరిగి ఎవరైనా వారంతట వారు మెచ్చుకుని అందులో బియ్యం లాంటివి వేస్తే సేకరిస్తారు. ఎవరిని భిక్షాందేహి అని అడగకూడదు. నాయనలారా, మానవుడై పుట్టాక హరిస్మరణ చెయ్యవలసిందే. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, నోరు నెప్పి పుట్టేలాగా హరి 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 అనవలసిందే. ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించకుండా తనంత తాను వచ్చిన పదార్థం స్వీకరించి బ్రతకాలి. మరొకటి, మానవుడు హరిస్మరణ ద్వారా లోకంలో ఉన్న మానవుల ప్రవర్తనంతా మార్చాలి. ఇంకొకటి, సహనాన్ని నేర్చుకోవాలి. చల్లగా చలి గడ్డగట్టేస్తూ మంచు వీస్తున్న సమయంలో అసలు వీధిలోకి రావడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఆ తెల్లవారుజామున ఆ సమయంలో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చన్నీళ్లు స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని, పైన మనకు వల్ల కనీసం లాల్చీ కూడా ఉండదు, అది కూడా తీసేసి ఆ చలిలో తిరుగుతూ హరిస్మరణ చేస్తున్నారు. అంటే తపస్సు అంటే శరీరాన్ని మనస్సుని అన్నిటినీ ఏకాగ్రం చేసి శీతాతపాలకి చలికి వేడికి తట్టుకుని అవసరమైతే నోటితో నామస్మరణ తప్ప యాచన అనేది ఎరగక, దాంతోపాటుగా ఇతరులు ఇస్తే పుచ్చుకోవటం ఏమిటనే అహంకారానికి గురి కాకుండా అన్నిటినీ జయించటం అంటే మనస్సుని వాక్కుని అన్నిటినీ జయించి తద్వారా భగవంతుని దగ్గరికి వెళ్ళండి అని చెప్పే సంప్రదాయం హరిదాసుల సంప్రదాయం. ఒక్క హరిదాసుల హరికీర్తన ద్వారా ఒకటి మానవమానాలు జయించటం, రెండవది చలి వేడి మొదలైనవి జయించటం, మూడవది బద్ధకాన్ని జయించి పొద్దున్నే బయలుదేరడం, నాలుగవది హరిస్మరణతో అందరినీ లేపడం. ఇవాళ మనం నిద్రపోతూ ఉంటే దానివల్ల భవిష్యత్తులో కొన్ని ఘోర నరకాలకు పోతాంటే, ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక ఎవడైనా తెల్లవారుజామున నిద్రపోతే అటువంటి వాడికి జీవితంలో స్వర్గద్వారాలు ఉండవు. ఆ సమయంలో హరిస్మరణతో మనల్ని లేపడం, ఇవన్నీ మనకు వాళ్ళు వ్యాపింప చేస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్యన భవిష్య పురాణం చూస్తే నేటికి త్రేతాయుగం 3వ పాదంలో ఆరంభమైంది. అప్పటి నుంచి హరిదాసుల సంప్రదాయం ఉండనే ఉంది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం చేయవలసిందే. ఇక గంగిరెద్దులు అనే పేరుతోటి వృషభ రూపంలో ధర్మదేవత తిరుగుతూ ఉంటుంది. ఆ ఎద్దంటే సాక్షాత్తు ధర్మదేవత.
నాయనా మీ ఇంటికి ధర్మదేవత వస్తోందిరా, ధర్మదేవత హరిస్మరణ ఉన్న చోట మాత్రమే ఉంటుంది, అందుకని హరిస్మరణ ధర్మదేవత ఈ రెండు పక్క పక్కన ఉంటున్నాయి, ఈ ఎద్దుని పూజించండి. ఈ ఎద్దులాగా యజమాని ఏం చెబితే గంగిరెద్దులా తలవపడం అంటారు. అది గురువుగారికి దండం పెట్టు, యజమానికి దండం పెట్టంటే కాలితే దండం పెడుతుంది, తలకే ఊపుతుంది అన్నీని. గంగిరెద్దులా యజమాని దగ్గర వినయంగా ఉండి పనిచేస్తే కొంతకాలానికి గొప్పవాడు అవుతావు అని గంగిరెద్దును చూసి మనం నేర్చుకోవాలి. యజమాని దగ్గర ఎలా పనిచేయాలో దాని దగ్గర చూసి నేర్చుకోవాలి. అది ధర్మదేవతకి చిహ్నం. ఈ కారణాల చేత గంగిరెద్దును కూడా ఊరేగించాలి. వృషః, వృషభః ఈ రెండు శబ్దాలు కూడా విష్ణువుకి ధర్మదేవతకి పర్యాయ పదాలు. కాబట్టి హరిస్మరణ, ధర్మదేవత యొక్క రక్షణ ఈ రెండు సంక్రాంతి పరమార్థాలు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. వీక్షించారు కదా భోగి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఈ ముచ్చటైన పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. రేపటి సంక్రాంతి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.